నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన ఈరోజు 62వ నామం ఓం త్రికకుద్దాంనే నమః అన్న ఈ నామానికి రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు మూలనున్న ముబ్బడిదనము అని నామకరణం చేశారండి. మరి కథలోకి ప్రవేశిస్తున్నాను. కాలినడకన మెట్లదారి వెంట తిరుమల కొండలనెక్కి శ్రీవారి దర్శనార్థం వెళ్లే భక్తులు ముందుగా అక్కడ మెట్లదారి ఆరంభంలో వెలిసిన శ్రీవారి చరణాల ముద్రలకు నమస్కరించుకొని నేటికి దర్శించుకొని తమ యాత్రను ఆరంభిస్తారు. యాత్రికులు తమ యాత్ర సవ్యంగా జరగాలని ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒక కొత్త జత పాదరక్షలను అక్కడ దాపునున్న చెట్లలో వేలాడదీసి తమ మొదటి అడుగును వేస్తారు. దీనికి సంబంధించిన చక్కని కథ ఒకటి ప్రచారంలో ఉంది. భగవద్ రామానుజుల వారు, గోవిందాచార్యుల వారు తమ మేనమామ అయిన తిరుమలనంబి వద్ద వాల్మీకి రామాయణంలోని రహస్యాలను, అంతరార్థాలను ఆ ప్రదేశంలోనే నేర్చుకునేవారు. ఆ సమయంలో ఆ శిష్యులిద్దరినీ వెనుక ఏడుకొండల రాయుడే స్వయంగా నిల్చొని వారితో పాటు శ్రద్ధగా వినేవాడని ప్రతీతి. రామాయణ రహస్యాలను వివరించడంలో తిరుమల నంబికి విశేషమైన ఖ్యాతి ఉంది. తమ గురువుగారికి అభిముఖంగా కూర్చొని వినటం వలన అటు శిష్యులకు తమ వెనుక ఎవరున్నదీ తెలియదు. ఇట్లు గురువుగారు తను వివరిస్తున్న దృశ్యాన్ని కనులు మూసుకొని మనస్సుతో ఊహించుకుంటూ తల్లీనమై వివరించడంలో నిమగ్నమై ఉండటం వలన తనకు ఎదురుగానే ఉన్న శ్రీవారిని చూడలేదు. అందువలన భగవంతునికి పని సులభమైపోయింది. అలా ఎవ్వరూ చూడకుండా భగవంతుడు స్వయంగా రామాయణంలోని అంతరార్థాలను గ్రహించుకున్న పవిత్ర స్థలమది. ఈ విధంగా 18 సార్లు ఆ శిష్యులిద్దరూ రామాయణాన్ని అధ్యయనం చేశారని చెప్తారు. ఒకసారి గురువుగారు ఎప్పటిలాగానే విభీషణ శరణాగతిని గూర్చి కన్నులు మూసుకొని వివరించడం జరుగుతూ ఉంది. ఎందుకో మధ్యలో ఆయన కన్నులు తెరిచేసరికి శిష్యుల వెనక తన ఎదురుగా సప్తగిరీశ్వరుడు. గురువుగారు మహా ఆశ్చర్యం నొందారు. అయినా వెంటనే తేరుకొని, రామానుజా, వెనుకకి తిరిగి ఆయనను వెంటనే చేజిక్కించుకో అని పెద్దగా శిష్యుని హెచ్చరించారు. విషయం అర్థమై రామానుజులు ప్రతిస్పందించేలోగానే భగవంతుడు తన శ్రీచరణ చిహ్నాలను మాత్రం అక్కడ వదిలి చటుక్కున అంతర్ధానమయ్యారు. ఆయన మెడలోని తులసి మాలలో నుండి పడిన కొన్ని తులసి దళాలను మాత్రం రామానుజుడు చేజిక్కించుకోగలిగాడు. రామానుజుల వారు భగవంతుని చూడలేకపోయినందుకు నిరుత్సాహపడినా ఆయన శ్రీచరణ దర్శన భాగ్యమైనందుకు ఆనందించారు. అదే ప్రదేశంలో శ్రీవారి చరణాల ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి కాలంలో సమాజంలోని ఒక వర్గం వారికి సప్తగిరులను ఎక్కి శ్రీ వెంకటేశ్వరుని సందర్శించుకునే అదృష్టము, భాగ్యము ఉండేది కాదు. అందుకే శ్రీమద్ రామానుజుల వారు విశాల హృదయంతో ఆ వర్గం వారు కూడా ఇక్కడ శ్రీ చరణాలను దర్శించుకొని పూజించి తరించే సదుపాయాన్ని, అవకాశాన్ని కలిగించారు. ఈ విషయం ఇప్పుడు మనకి అప్రస్తుతం. గురువుగారైన తిరుమల నంబివారు వివరించిన అయోధ్యాకాండ పైన వ్యాఖ్యానం విషయానికి వస్తే ఆ ఘట్టం ఇది. శ్రీ రామలక్ష్మణులు సీతామ్మవారితో గుహుడి నావపైన గంగానది దాటి యువతలకి వచ్చి ఒక వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయం అది.
మొదటిసారిగా వారు దశరథుని సామ్రాజ్యంలోని ఎల్లలు దాటి వచ్చి రాత్రిని గడుపుతూ ఉన్నారు. శ్రీరాముని మనస్సులో తన తల్లి కౌసల్యను సవితి తల్లి కైకేయి దయా దాక్షిణ్యాలపైన వదిలి తాను ఇలా అరణ్యవాసానికి వచ్చినందుకు మహాగ్లానిగా ఉంది. ఒక్కసారిగా శ్రీరాముడు ఇలా విలపించసాగాడు. అక్కడి వారెవరికైనా నాపైన అనురాగము ఆప్యాయత లేక నన్ను నా దారిన అరణ్యవాసాలకు పొమ్మని వదిలేశారు. లక్ష్మణ, ఆ కైకమ్మ తల్లి మన తల్లులిద్దరినీ మనశ్శాంతితో ఉండనియదు. వారికి తప్పక నరకాన్ని చూపగలదు. ఆ దుష్టురాలు నా తల్లికి విషాన్నిచ్చినా ఇవ్వగలదు. లక్ష్మణ, పెంపుడు చిలకమ్మ నాకన్నా ఎక్కువ కృతజ్ఞతాపరురాలై అనిపిస్తోంది. దానిని నాతో సమానమైన ప్రేమను పంచి నా తల్లి పెంచింది. నేను మాత్రం నా తల్లిని ఆమె సవితి అయిన కైకమ్మ దయా దాక్షిణ్యాలకు వదిలి వచ్చేశాను. అయితే ఈ ఆడచిలుక మాత్రం మగచిలకను చూసి ప్రతినిత్యం ఇలా వల్లె వేస్తూ ఉంటుంది. శుకపాదమరేర్దశ అనగా, ఓ చిలక, నీవు శత్రు పాదాలను పట్టి పొడువు. బహుశా ఈ మాటలను విన్న నా తల్లికి కాస్తంత ఉపశమనం లభిస్తుందేమో. ఆమె దృష్టిలో ఆడచిలుక పలుకులు ఓ చిలుక, కైక పాదాలను పట్టి పొడువు అన్న భావం కలిగించవచ్చు. ఈ విషయాన్ని గురించి వివరిస్తూ తిరుమల నంబివారు ఇలా అన్నారు. చిలుక మార్జాలాన్ని తన శత్రువుగా భావించి ఆ విధంగా వల్లెవేస్తూ ఉండి ఉండవచ్చు. కానీ దుఃఖంలో ఉన్న మాతృమూర్తి, మాతృభక్తిపరాయణురైన రాముని దృష్టిలో మాత్రం కైకమ్మ తల్లే ఆ శత్రువు. ఈ వ్యాఖ్యానానికి స్పందిస్తూ గోవిందాచార్యుల వారు తన సందేహాన్ని బయటపెట్టారు. గురువర్య, కౌసల్య మహాసాధ్వీమణి, రంగనాథుని భక్తురాలు కదా. హింసను ప్రోత్సహించేటట్లు పలికే చిలకను ఆ మహాసాధ్వీమణి ఎలా సాకగలదు? దయతో వివరించండి. తిరుమల నంబిగారు తన మేనల్లుడు శిష్యుడు అయిన రామానుజుల వారి వంక చూసి ఇలా అన్నారు. నాయనా, గతంలో నీకు నేను పద్మపురాణంలో సీతమ్మ వారికి శుకములు అంటే ఉన్న ప్రీతిని గురించి వర్ణింపబడిందని తెలిపాను కదా, గుర్తుండే ఉంటుంది. ఒకసారి సీత ఒక బోయవాని వద్ద నుండి ఒక ఆడచిలుక అనుకున్నది. దానితో తన జతయైన మగచిలుకతో విడిపోయి కలిగిన విరహాన్ని భరించలేక సీతకు ఆడచిలుక, నువ్వు కూడా నాలాగే నీ ప్రియ భాగస్వామి నుండి విడివడి దుఃఖిస్తావు అని శాపమిచ్చింది. చిలుకల పట్ల మక్కువ, ఆకర్షణ, వాటిని బంగారు పంజరాల్లో పెంచి పైడి గిన్నెలతో పాలు, పళ్ళు, గింజలను తినిపించి ఆనందించడమన్న గుణం సీతకు తన తల్లి నుండి సంక్రమించింది. సీతాపరిణయ శుభ సందర్భాన జనకుని భార్య ప్రేమతో ఒక ఆడచిలుకను కౌసల్యకు బహుమతిగా ఇచ్చింది. కౌసల్య కూడా చిలుక పలికే ఈ కఠోరమైన పలుకులను విని బాధపడేది. పరమ తాత్వికుడు, విదేహరాజైన జనక చక్రవర్తి వంటి మహారాజు వద్ద పెరిగిన చిలుక నోటి వెంట ఇలాంటి కఠోరమైన పలుకులా అని అనిపించేది. ఒకనాడు తన మందిరానికి వేయించేసిన వశిష్ఠ మహర్షిని కౌసల్య ఈ సందేహానికి సమాధానం అడిగింది. దానికి వశిష్ఠుల వారు ఇలా సెలవిచ్చారు. మహారాణి, జనక మహారాజు ఈ పలుకులను తనకు అనువైన రీతిలో అర్థాన్ని అన్వయించుకున్నారు. మీరు అదే పద్ధతిని అవలంబించాలి. మనం కూడా చిలుక పలుకలను ఒక్కొక్కటిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. సాధారణ మానవులు దీనిని కేవలం ఒక మగ చిలుకను ఉద్దేశించిన పలికిన పలుకులుగా మాత్రం భావిస్తారు. కానీ జనక మహారాజు వంటి తత్వవేత్తలు మీలాంటి వారు ఈ పలుకులను రంగనాథుని ఉద్దేశించి పలికిన పలుకులుగా గ్రహించుకుంటారు. ఎందుకంటే శ్రీ రంగనాథుడు కూడా పదే పదే ఈ చిలుకలాగా ఎలుగెత్తి చెప్తూ ఉంటాడు. మరో విధంగా అన్వయించుకుంటే ఒక గురువు లేదా ఉపదేశకుడు చిలుకలాగా తాము గ్రహించుకున్న హితోపదేశాలను ఎలుగెత్తి చాటుతూ ఉంటారు. అందుకే వీరిని విహంగాలతో పోలుస్తారు. తమ రెక్కలతో ఆకాశాన ఎగిరే పక్షులలాగే వీరు కూడా తమ వివేకము, సచ్చీలమనే రెక్కల ఆధారంగా మనకంటే ఎత్తున ఉండగలుగుతారు. శత్రువు అన్నది మనలోని చైతన్య స్వరూపమునకు విరుద్ధమైన జడతత్వాన్ని ఉద్దేశించినది. ఆత్మ
ఆలోచించి తదనుగుణముగా ఆచరించగలదు. అందుకే అది చేతనమనిపించుకుంటుంది. అచేతనమని పిలువబడే జడ పదార్థాలకు ఈ శక్తి ఉండదు. మనం నివసించే ఈ భౌతిక ప్రపంచము ఒక విధంగా చూస్తే అచేతనం. శ్రీమన్నారాయణుడి పరమపదమైన వైకుంఠము కూడా ఒక రకమైన అచేతనమే. ఈ రెండింటి కలయిక వలన చైతన్యానికి వ్యతిరేకమైన జడ పదార్థాల సృష్టి జరుగుతూ ఉంటుంది. వేదాలన్నిటా కానవచ్చే పురుష సూక్తాన్ని అనుసరించి ఈ భౌతిక ప్రపంచమన్నది పరమపదములో కేవలం ఒక పావువంతు మాత్రమేనని తెలుస్తుంది. పాదోస్యేహా భవాత్ పునః అన్న ఉక్తికి అర్థం భౌతిక ప్రపంచం అచేతన విశ్వంలో ఒక పావువంతు మాత్రమే. చిలుక నోటి నుండి శుక పాదమరేదశ అనే పలుకులను విన్న భక్తులు ఈ విధంగా అన్వయించుకుంటూ ఉంటారు. ఓ రంగనాథ, నాలోని భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షణను నశింపచేసి నీ చరణాలను పొందగలిగే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి. ఈ వివరణ విన్న తర్వాత నుండి కౌసల్య చిలుక పలుకులను విని ఆనందించడం నేర్చుకుంది. అయితే శ్రీరాముల మాత్రం తన విచారంలో ఉండి కేవలం బయటకు కనిపించే అర్థాన్ని మాత్రమే అన్వయించుకొని బాధపడ్డాడు. రామానుజుల వారు ఇలా అన్నారు: లక్ష్మణుడు మాత్రం తన అన్నగారి మాటలతో ఏకీభవించలేదు. అందుకే మౌనాన్ని వహించి ఊరుకున్నాడు. 14 ఏళ్ల వనవాసం పూర్తయినాక వచ్చి కౌసల్యను అడిగి అసలు అర్థాన్ని తెలుసుకున్నాడు. ఆ సంగతి నీకెలా తెలుసునని అడిగిన గోవిందాచార్యుల వారిని చూసి రామానుజుడు చిరునవ్వే సమాధానంగా ఊరుకున్నాడు. మరి ఆయన స్వయంగా రామానుజుడే కదా. ప్రియమైన భగవద్బంధువులారా, వాల్మీకి విరచితమైన రామాయణంలోని ఈ శుక ఘట్టానికి గోవిందాచార్యుల వారి వివరణను చదివితే కలిగిన అందమైన ఊహకు అక్షర రూపం ఇది. రామానుజుల వారితో కలిసి గురువుగారైన తిరుమల నంబి వద్ద నేర్చుకున్న రామాయణ రహస్యాలను భక్తులకు సరళమైన భాషలో అందించి ఆ పైన తన శిష్యులతో ప్రపంచానికి తెలియజేసిన ఘనత శ్రీ గోవిందాచార్యుల వారికి చెందుతుంది. భగవంతునికి చెందిన ప్రత్యేక ధామం ఈ భౌతిక విశ్వం కన్నా 3 రెట్లు పెద్దది. కంటికి అగుపించే ఈ విశ్వంలో ఉండే లోపాలు లేనిది 3 రెట్లు పెద్దదైన ధామంలో ఉండే స్వామి కనుక శ్రీ మహావిష్ణువు 62వ నామాన్ని వేదవ్యాసుడు త్రికకుద్దామగా పేర్కొనడం జరిగింది. నిరుక్తిలో ఈ విధంగా వ్యాఖ్యానించబడింది: త్రిపాద్విభూతి త్రికకుద్ శైవ స్థానం విశేషతః యస్య సహ త్రికకుద్ధామ. ఈ నామం జపించడం వలన ప్రాపంచిక బాధల నుండి, ప్రత్యేకించి ఈర్ష్య, అసూయ, భయం, తెలియని మానసిక వేదన వంటి అన్ని భయాల నుండి విముక్తిని పొందవచ్చు. భగవద్బంధువులారా, మనమందరము కూడా ఈ నామాన్ని జపిద్దాం. ఓం త్రికకుద్ధాంనే నమః. ఓం త్రికకుద్ధాంనే నమః. ఓం త్రికకుద్ధాంనే నమః. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నట్టుగా ఒక నీతి కథ కూడా చెప్పుకుందామండి. శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారు మనకు అనుగ్రహించిన పరమార్థ కథల్లో నుంచి మరొక కథ. గురు భక్తుడు. ఒకానొక ఏకాంత ప్రదేశమున ఒక చక్కని ఆశ్రమం కలదు. అది పట్టణ ప్రాంతమునకు సుదూరమున ఉండుటచే జన సమూహములు ఎక్కువగా చేరుట గాని, కేకలు వేయుట గాని, వాహనముల శబ్దములు వినిపించట గాని ఏమీ అచటలేదు. వాతావరణం కలుషితముగాక నిర్మలముగా నుండెను. ఒకవైపు గగన చుంబితములకు ఎత్తైన పర్వతములు, ఒకవైపు స్వచ్ఛమైన జలముతో కూడిన గొప్ప సరోవరము ఆ ఆశ్రమమునకు శోభను కలిగించుతూ ఉండెను. ఫలపుష్పాదులతో కూడిన మహావృక్షములకు కనులకు ఇంపుగా కనబడుతూ ఉండెను. భక్తులు ధ్యానాదులను చేసుకొనుటకు, ఆధ్యాత్మిక సాధనలు కావించుకొనుటకు అచటచట వృక్ష ఛాయలందు చక్కని అరుగులు కట్టబడి ఉండెను. సాధకులు వానిపై కూర్చుండి దృశ్యము వైపునకు దృష్టిని మరలింపక మనస్సును అంతర్ముఖం నర్చి పరమాత్మ యందు కేంద్రీకరించబడుతూ
ఆకలి అయినప్పుడు కందమూలములు ఫలములు భక్షించుచు అచ్చట సాధకులు ప్రాపంచిక వ్యామోహాలపై ఏమాత్రమును మనస్సును నిలుపక అహర్నిశములను ఆత్మచింతన ధ్యానాధ్యానుష్ఠానం చేయుచు కాలమును సద్వినియోగం పరుచుకొనుచున్నారు. ధ్యానాదులు విరమించిన పిదప ఇక స్వాధ్యాయనమందు ప్రవేశించి ఉపనిషత్తులు భగవద్గీత మొదలగు సద్గ్రంథములను పరిశీలించుతూ ఉందరు. ఆ తదుపరి ఆశ్రమవాసులందరూ ఒకచోట సమావేశమై ఆధ్యాత్మికమైన విషయముల గురించి పరస్పరము చర్చించుకుంటూ ఉంటారు. ఏదైనా తెలియని అంశములను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇట్టి సత్కాలక్షేపముల వలన వారి మనస్సు అన్యత్రా పోవుటకు అవకాశమే లేనందున శాశ్వత పరమాత్మయందే లగ్నమవుతూ ఉండేది. ఇట్లుండ ఒకనాడు సాయంత్ర సమయమున శిష్యులు అందరినీ సమావేశపరిచి గురుదేవుడు సాధనయందు సామాన్యముగా జనులకు ఏ ఏ ప్రతిబంధకములు ఎదురవుచుండునో వానిని అధిగమించుటకు అవలంబించవలసిన పద్ధతులేమేమియో చక్కగా విశదపరచను. కొందరు భక్తులు గురువు చెప్పిన కీలక విషయములను పుస్తకములలోకి ఎక్కించుకొనివి. గోష్ఠి అంతయు పూర్తి కాగానే శాంతి మంత్రముల ఉచ్చారణతో ఆనాటి సమావేశం ముగిసినది. అప్పుడు గురుదేవుడు అంతేవాసులతో, నాయనలారా, ప్రకృతి సౌందర్యమును వీక్షించుటకును భగవంతుని చిద్విలాసమును చూచి ఆనందించుటకును ఉద్యానవనమునందుకు మనము పోతూ ఉంటాం అని చెప్పి ఆ శిష్యులందరినీ ఆశ్రమ సమీపమున గల ఉద్యానవనమునకు తీసుకుని పోయాను. అచట రకరకములైన పుష్పములు చక్కగా వికసించిన సుగంధమును వెదచల్లుచూ ఉండెను. తులసి వనము నుండి పవిత్రమైన పరిమళం నలువైపులా ప్రసరించుచూ ఉండెను. అత్తరి గురుదేవుడు వికసించిన ఒక గులాబీ పువ్వును చూచి దాని రచనా చైత్రమును గాంచి ముగ్ధుడై సృష్టికర్త యొక్క అపార శక్తి సామర్థ్యమును తలంచుకొని విస్మితుడై ఆ పుష్పమును మెల్లగా కోశాను. ఆ కోయిటలో పొరపాటును దానికి ఉన్న ముళ్ళు గుచ్చుకొనుటచే వ్రేలు నుండి రక్తము కారసాగేది. అది చూచి శిష్యుల్లో కొందరు గుడ్డపేలికతో ఆ వేలికి కట్టదలిచి పాత గుడ్డ కొరకై ఆశ్రమమును పరిగెత్తారు. కానీ సమీపముననే ఉన్న ఒక శిష్యుడు తనపై కప్పుకొనిన అంగవస్త్రమును చించి ఆ పేలికతో తత్క్షణము దేశికేంద్రునికి వేలికి కట్టాను. రక్తస్రావం ఆగిపోయాను. కొలది సమయంలోనే గురుదేవునకు నొప్పి తగ్గిపోయి స్వస్థత చేకూరాను. అప్పుడు గురువు తన మనంబున, ఈతడు గదా నిజమైన గురుభక్తుడు, తక్కినవారు గుడ్డ కొరకై అటు ఇటు పరిగెత్తిరి, కాని ఇతడు మురుల బాధను గుర్తెరింగి ఆచారునిపై గల అపార భక్తిని క్రియారూపమున ప్రకటించి ఉన్నాడు అని ఈ ప్రకారంగా తలచుకొనుచు ఆశ్రమం వైపునకు మెల్లిగా నడిచాను. భగవద్బంధువులారా, ఈ చిన్ని కథలో శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వామివారు మనకి అందించిన నీతి భక్తి కానీ జ్ఞానము కానీ నోటి వరకే పరిమితము కాక హృదయమందు కూడా ప్రవేశించవలను. వాచాజ్ఞానముతో పరితృప్తి నొందక అనుష్ఠానమందు కూడా దానిని ప్రవేశపెట్టవలను. గురుదేవుని ఈ బోధను మనర్చిన వాడే నిజమైన గురుభక్తుడు అనే మనకి చక్కటి నీతిని అందించారు విద్యాప్రకాశానంద స్వామి వారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.